నమస్తే. సూర్యాపేటలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ భర్తను అతి దారుణంగా నరికి చంపినరు ప్రత్యర్థులు. ఆయనే అయినా చింతలపాటి మధు. అదే ఎక్కడైనా ప్రాపర్ అంటే సూర్యాపేట మండలం పక్కనే యార్కారం గ్రామం ఉంటుంది. యార్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధును నిన్న ఉదయం 11 గంటలకు మాట్లాడుకుందామని సూర్యాపేటకు తీసుకుపోయినరట. అంటే గ్రామంలో ఏమి ఉండడు ఈయన గ్రామంలో ఏమి ఉండడు, యార్కారంలో సూర్యాపేటలో ఉంటాడు. సూర్యాపేటలోనే నిన్న 11-12 గంటలకు ఉదయమే తీసుకొని పోయి ఏదో మందుపాటు లేకపోతే మాట్లాడుకుందామని చెప్పి తాళ్ళగడ్డ, సూర్యాపేట లోకల్లోనే తాళ్ళగడ్డ, ఇప్పుడు వీధులు ఉంటాయి కదా, ఆ తాళ్ళగడ్డ అనే ఒక వీధిలో జానయ్య ఇంట్లో మొత్తం మందుపాటి అంతా సిట్టింగ్ చేసుకొని కూర్చొని ముందే హత్య ప్లాన్ చేసుకున్నట్టు సంపాలని ఏదో రకంగా నమ్మించి తీసుకుపోయి తాగి అదంతా, ఆ వీడియో కూడా ఉంది, నేను చూపిస్తా. తాగి అదంతా గొడ్డలతోటి నరికితే అతి దారుణంగా చచ్చిపోయాడు. చంపి తర్వాత ఏం చేశారంటే గోనె సంచిలో మూట కట్టి, అయితే వస్తున్నాయి మీడియాలలో కూడా 3 ముక్కలు 4, 3 ముక్కలు లేదు 4 ముక్కలు లేదు, ఏం లేదు, తల మీద కొట్టిండ్రు. ఇక్కడ గొడ్డలతోటి నరికితే మొత్తం ఇదంతా ఏం లేదు తల. ఆ ఫోటో మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మొత్తం పోయింది, గొడ్డలతో నరికిండ్రు. ఇక దాదాపు నిన్న ఉదయం 11 గంటలకు ఆయనను తీసుకుపోయారు కదా తాళ్ళగడ్డ జానయ్య ఇంట్లో. ఇదంతా జరిగింది, చంపిందంతా ఆ ఇంట్లోనే. ఇక చీకటి పడ్డది. చంపినరు ఎప్పుడు చంపినరు అనేది సాయంత్రం 7-8 ఆ ప్రాంతంలో చంపినట్లు వస్తుంది సమాచారం. తర్వాత గోన సంచుల కట్టి వీళ్ళ గ్రామం ఉంది కదా యార్కార గ్రామాల్లో శివారు ప్రాంతం, ఎస్ఆర్ఎస్పి కాల్వ ఆ ప్రాంతం సైడు అక్కడ వేసిర్రట. అక్కడ వేసి ఇక పరారైపోయారు ఎక్కటోళ్ళు అక్కడ. కానీ యార్కార గ్రామము హత్యలతోటి చెలరేగిపోతుంది. గతంలో కూడా చాలా హత్యలు జరిగినాయి. ఇప్పటికీ ఈయన హత్యతోటి దాదాపు 8-9 మంది చనిపోయింది. అయితే ఇప్పుడు మరి చంపడానికి కారణం ఏంది? ఎస్పీ నరసింహ కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ చింతలపాటి రమేష్ చింతలపాటి మధు ఎవరైతే ఉన్నారో ఈయనకు గతంలో మిద్దె రవీందర్ అని, ఆయన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత, ఆయనను చంపిన కేసులో ప్రధాన నిందితుడు అంట. ఇదొకటి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఎస్పీ. ప్రాథమిక సమాచారం ఆయన చెప్పింది ఏంటంటే, ప్రాథమిక విచారం అంటే మామూలుగా గ్రామంలో అడుగుతుంటారు కదా ఏమేమి జరిగింది, గతంలో ఏమైనా ఉన్నాయని. అట్లా ప్రాథమిక విచారణలో ఆయన చెప్తున్నది ఏంటంటే 2007లో మిద్దె రవీందర్ హత్యకు గురైనంట. అందులో ప్రధాన నిందితుడు చింతలపాటి మదంట. ఇది ఒక డౌట్ ఉందంట వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే 2020లో ఒంటెద్దు వెంకన్నను, ఆయన బీఆర్ఎస్, ఆయన మాజీ సర్పంచే, ఆయనను చంపేసిండ్రు. చంపేస్తే A1 విట్నెస్గా, అంటే ఫస్ట్ విట్నెస్గా ఎవరు ఈయననే ఉన్నాడంట. అయితే ఇప్పుడు ఏంది కారణం, చంపడానికి కారణం? 2 కారణాలు ఏంటంటే 2007లో మిద్దె రవీందర్ ఎవరైతే హత్యకు గురైండో ఆయన చంపినందుకు ప్రతీకారంగా చంపినరా ఒకటి, మాజీ సర్పంచ్ వెంకన్నను చంపినప్పుడు విట్నెస్గా ఈయన ఉన్నాడంట సాక్ష్యం చెప్పడానికి. అది ట్రయల్ కోర్టులో నడుస్తూ ఉందంట. సాక్ష్యం చెప్పే ఫస్ట్ వ్యక్తి అంట ఈయన విట్నెస్గా A1. అట్లా ఈ సాక్షిని చంపాలని చంపినరా అనేది 2 పాయింట్లు లేవనెత్తున్నాడు ఎస్పీ నరసింహ. కానీ ఏదేమైనా ఎంత దారుణంగా చంపినంటే అసలు మొత్తం ఏం లేదు. ఇక మీడియాలో వస్తుంది, తల వేరు చేసిండ్రు, మొండెం వేరు చేసిండ్రు, కాలు ఏం చేయలేదు. ఎందుకు కొత్త ప్రచారం నాకు అర్థం కాదు. వాళ్ళు కుటుంబ సభ్యులు ఇప్పటికే వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీరు, వాళ్ళది వర్ణనానీతం. వాళ్ళ వీళ్ళు 3 ముక్కలు 4 ముక్కలు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే రాజకీయ కక్షలే, రాజకీయ కక్షలే ఇవన్నీ పరంపరగా కొనసాగుతున్నాయి తెలుసా. అది వీడియో ఉంది, ఒక్క నిమిషం మీకు చూపిస్తా. హత్య చేసిన రూమ్ ఉందే అది తాళ్ళగడ్డలో జానా ఇల్లు అంట అది. అయితే ఇప్పుడు చంపిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మరి ఎంతవరకు నేను పంపించిన ఆల్రెడీ దీనికి, ఒక్క నిమిషం. రాజకీయ పగలు మామూలు మనం ఈ పెద్ద పెద్ద నాయకులది ఏం ఉండదు. ఇప్పుడు ఎమ్మెల్యేలది ఇవి లేకపోతే మంత్రులు ఇవి ఏం ఉండదు. సరే మంత్రులు అంటే అది వదిలేయండి, కానీ మామూలుగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఇక గ్రామాలలోనే ఉంటాయి పంచాయతీలన్నీ. ఇది గ్రామం పంచాయతీ, ఇది యార్కారం గ్రామం. రాజకీయ కక్షలు 1985 నుంచి జరుగుతున్నాయంట హత్యలు. అయితే సూర్యాపేటలో చుట్టుపక్కల సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు 4-5 గ్రామాలు ఉంటాయంట. ఇంక ఇదేనంట సంపుడే. ఏడ ఉంది, ఏం కథ, ఏ కాలంలోనో. ఇది విజువల్ ఒకసారి.
వాళ్ళ లోపల జరిగింది. బో ఇంత దారుణంగా నరికి చంపినరు. అది ఇంట్లోనే జానయ్య ఇంట్లోనంట. ఆయన జానయ్య అంటే మరి ఏ పార్టీకి సంబంధించిన ఆయన కాంగ్రెస్ అంటున్నారు. ఆయన ఇంట్లో మామూలుగా మందు తాగుదాం పార్టీ చేసుకుందాం అని పిలిచి దారుణంగా ఇంట్లోనే చంపేశారు గొడ్డలతోటి. అయితే ఈ యార్కారం గ్రామంలో 1985 నుంచి హత్యలు చేరుస్తున్నాయి. ఇవాళ ఇవాళ కొత్తగా కాదు, ఇదే పని ఇంకా హత్యలే. ఆయనని ఈయన చంపుడు, ఈయన ఆయన చంపుడు, ఆయన కొడుకు ఆయన చంపుడు, లేకపోతే ప్రత్యర్థులు, ఇదే ఉంది. ఒకసారి చూద్దాం, అది ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తా. యార్కారం గ్రామం మొత్తం హత్యలకు నిలవైపోయింది. ఇది నిజంగా మరీ దారుణం. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి హత్యలు. ఇది ఏంది? ఇది ఫస్ట్ హత్య ఎప్పుడు జరిగిందంటే రాజకీయ హత్యలు ఇవన్నీ. 1985లో టీడీపీ నేతనంట, టీడీపీ నేత ఎలగందుల సిద్ధయ్య హత్యకు గురైండంట. సిద్ధయ్య హత్యకు గురైండు. తర్వాత ఎవరు హత్యకు గురైండు అంటే ఈయన కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఈ పేరు రాసేట ఆయనను. ఈయన కూడా దాదాపు 1985 అంటే 1986 87 అని చెప్తున్నారు. 1987 అట్లా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ అంటున్నారు. అంటే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం పల్లె ఈదయ్య అన్నట. పల్లె ఈదయ్య ఈయన హత్యకు గురైండు. తర్వాత 1996లో మళ్ళీ 87 అయిపోయింది కదా, మళ్ళీ 1996లో ఈయన కుమారుడు సిద్ధయ్య కుమారుడు అజయ్ హత్యకు గురైండు. అజయ్ హత్యకు గురైండు. ఎవరి కుమారుడు? సిద్ధయ్య కుమారుడు ఈయన 1996లో. తర్వాత ఏం జరిగిందంటే ఇదే ఇయర్ 1996 ఆ ప్రాంతంలో 97 అదే 98 అట్లా అనుకోండి. అప్పుడు కాంగ్రెస్ సర్పంచ్గా మిద్దె రవీందర్ ఉన్నాడు. మిద్దె రవీందర్పై హత్యాయత్నం జరిగిందంట. మిద్దె రవీందర్పై హత్యాయత్నం జరిగింది. ఎవరు చేసిండ్రని అనుమానం అంటే చింతలపాటి చిన్న రమేష్. అర్థమైందే? 1996, 97, 98 ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి సర్పంచ్ కాంగ్రెస్ అయిన మిద్దె రవీందర్పై హత్యాయత్నం జరిగిందట. దానికి కారకులు ఎవరంటే, హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించింది ఎవరంటే చింతలపాటి చిన్న రమేష్ అంట. మళ్ళీ ఏమైంది? 1999లో ఈ చింతలపాటి రమేష్ ఉన్నాడు కదా, ఈయన హత్యకు గురైండు. ఈయన మీద హత్య ప్రయత్నం చేసిండట మిద్దె రవీందర్పై. తర్వాత 1999లో చిన్న రమేష్ హత్యకు గురైండు. అయితే ఇప్పుడు చింతలపాటి మధు హత్యకు గురైండు కదా. ఇప్పుడు ఈయన పాలేళ్ళు అంట, అన్నదమ్ముల పిల్లలు. ఓకేనా? 1999లో మళ్ళా ఇక చూడు ఎట్లా ఉన్నాయి హత్యలు. ఏం హత్యలు, ఏం కథ. ఈ మిద్దె రవీందర్ ఎవరైతే ఉన్నాడో 2007లో ఈయన హత్యకు గురయ్యాడు. అయితే ఇప్పుడు ఈ 2007లో ఈ మిద్దె రవీందర్ చనిపోయాడు కదా, దీనిలో ప్రధాన నిందితుడు ఇప్పుడు హత్య చేయబడ్డ చింతలపాటి మదంట, A1 నిందితుడు. ఓకేనా? మళ్ళా 2020లో ఏం పేరు? ఈయన పేరు ఒంటెద్దు వెంకన్న. ఒంటెద్దు వెంకన్న ఈయన బీఆర్ఎస్ అంట. ఈయన మాజీ సర్పంచ్. ఇవన్నీ రాజకీయతలే. బీఆర్ఎస్ 2020లో వెంకన్నను ఎవరు చంపినంటే వడ్డే ఎల్లయ్య అనే ప్రత్యర్థి చంపినంట. ఆయన కాంగ్రెస్ అని అంటున్నారు. వడ్డే ఎల్లయ్య చంపిండు. ఎవరిని? ఒంటెద్దు వెంకన్నని 2020లో. అయితే ఆ కేసు నడుస్తున్న క్రమంలోనే వడ్డే ఎల్లయ్యను మళ్ళా శ్రీకాంత్ చారి అనే వ్యక్తి చంపిండు. ఎవరిని? వడ్డే ఎల్లయ్యను. ఇదేది 2024లో వడ్డే ఎల్లయ్యను శ్రీకాంతచారి చంపిండు 2024 2024లో. అంటే మొన్నటి వరకు కూడా 2024 వరకు కూడా ఈ చిట్ట చూడండి, రాజకీయ హత్యల చిట్ట ఇది. 2020లో ఒంటెద్దు వెంకన్నను మాజీ సర్పంచ్ ఆయనను చంపిన
వడ్డే ఎల్లయ్యను మళ్ళీ శ్రీకాంత్ చనిపోయిండు 2024లో. అయితే ఈ ఒంటెద్దు వెంకన్న ఉన్నాడు కదా, ఈయనను చంపినప్పుడు విట్నెస్గా కూడా ఉన్నాడంట ఈయన. ఇప్పుడు సాక్ష్యం చెప్పనీకే ఎవరు చింతలపాటి మధు నిన్న హత్యకు గురైన ఆయన వ్యక్తి. అందుకే పోలీసుల అనుమానం ఏంటంటే చంపితే మిద్దె రవీందర్ కేసులనన్నా ప్రధాన నిందితుడు ఉన్నాడు కదా చింతలపాటి మధు, చంపితే ఈ కేసులన్నా చంపాలి ఒకటి అనుమానం. ఈ వెంకన్నకు విట్నెస్గా ఉన్నాడు, మొదటి విట్నెస్గా ఉన్నాడు ఎవరు చింతలపాటి మధు, చంపితే ఈ 2 అంశాలపై చంపాలనేది అక్కడ ఎస్పీ సూర్యాపేట ఎస్పీ అనుమానిస్తున్నాడు. ప్రాథమిక దర్యాప్తులో తేలింది అది, ఇంకా మాధ్యమిక ఉన్నత స్థాయి దర్యాప్తులో ఇంకా చాలా తేలాలి. మొత్తం మీద అయితే యార్కారం గ్రామం తడిసి ముద్దవుతుంది. ఎక్కడ పోతున్నారా నాయన నాకు అర్థం కాదు. ఏం చంపుకోవడాలు, ఏం కథలు ఇవి, అంత రక్తపాతమే ఉంది. మీరు చూడండి ఎంతమంది చనిపోయినారు, 1 2 3 4 5 6 7 ఈయనతోటి 8 మంది, ఎవరితోటి మధుతోటి మొత్తం 8 మంది. 8 మంది యార్కారం గ్రామంలో హత్యకు గురి కాబడ్డారంటే అది కేవలం రాజకీయ హత్యలే. మనం అనుకుంటాం, మీరు అనుకుంటారో లేదో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ గ్రామాలల్లో దేశంలో లేని రాజకీయాలు ఉంటాయి, దేశంలో రాష్ట్రాలలో కూడా ఉండవు అట్లాంటి రాజకీయాలు. గ్రామాలలో అంతగానే ఉంటాయి రాజకీయాలు, పగలు, కుట్రలు, కుతంత్రాలు. ఇక ఎట్లా అంటే అసలు చిన్న చిన్న విషయాలకు కూడా కక్షలు పెంచుకుంటారు, మరి ఘోరంగా ఉంటారు గ్రామాలలో. అయితే రాజకీయ కక్షలు చాలా దారుణంగా ఉంటాయి. యార్కారం గ్రామంలో 8 మంది చచ్చిపోయారు ఇప్పటికీ. మరి ఇక గ్రామం మరి ఇంకా రక్తంతోటే ఉంది, ఇంకా ఇప్పటికీ రక్తంతో ఇవాళకి కూడా. కాకపోతే ఆయన ఏం ముక్కలు ఏం చేయలేదు, కేవలం ఆ బెడ్ మీద మీకు చూపించిన కదా, బెడ్ మీద ఆ మంచం మీదనే కొట్టినట్టున్నారు. మరి తాగి పడుకున్నాడా లేకపోతే ఇదంతా నిద్రపోయినట్లే తెలుస్తుంది. తాగి మామూలుగా మత్తు ఎక్కినాక పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు చేసినట్లుంది ఇది. కేవలం ఈడ గొడ్డలతోటి కొట్టినట్టున్నారు, గొడ్డలతోటి కొడితే మొత్తం రక్తం మొత్తం చిట్లింది. ఇది యార్కారం గ్రామంలో ఉన్నటువంటి రక్త చరిత్ర, మామూలు రక్త చరిత్ర కాదు, తీస్తే ఓ సినిమానే అవుతుంది. తెలియదు నిజంగా చాలామంది, కానీ ఇప్పుడు ఈ చింతలపాటి మధు హత్యకు గురైనాక అసలు సమాచారం సేకరిస్తే ఇంత బయటపడ్డది. రక్త చరిత్ర 2 కూడా తీయొచ్చు దీంతో. చూడాలి మరిగా పోలీస్ ఉన్నత మాధ్యమిక దర్యాప్తులో ఏం తేలుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.